సాత్వికం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే, ఆయన సాత్వికుడు. ఆయన గురించి లేఖనాలు కూడా అవే చెప్పినాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికం అనేది ఏంటిదంటే మెత్తని స్వభావం, మెత్తని మనసు. ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళు సాత్వికము కలిగిన వారి గురించి బైబిల్లో చాలా మాటలు చక్కగా రాయబడి ఉన్నాయి. సాత్వికమైన నాలుక అది జీవవృక్షం అంట. అంతే. సాత్వికమైన నాలుక, సాత్వికమైన మనసు, సాత్వికమైన వ్యక్తిత్వం. పుల్లరా, ఇది మెత్తనిది, ఇది గొర్రె వంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏమండి అహంకార గర్వాలతో ఉండదు. మేము చదువుకునే రోజుల్లో ఏమండి మాకు హిందీ మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ముస్లిం, అయినా హిందీ మాస్టర్ గారు అని ఉండేవాడు. ట్యూషన్ చెప్పేవాడు మాకు 10th క్లాస్లో. 9th కి 10th కి ట్యూషన్ చెప్పేవాడు ఆ సార్ గారు. 100 సార్లు వెళ్ళి అడుగు, ప్రశ్న అర్థం కాలేదండి. హిందీ ఎవరికి వచ్చి ఆ రోజుల్లో ఎవరు చెప్పేవాళ్ళు? పాపం మేము ఆయన దుంపదించేవాళ్ళం. కానీ ఆయన ఎలా అంటాడంటే, హాస్టల్లో 100 మంది పిల్లలు ఉంటాం కదా, 100 మందికి ట్యూషన్ ఆయనే చెప్పాలి కదా. 10 సార్లు వెళ్ళి అడిగినా కానీ 10 సార్లు చెప్తాడు ఆయన. అసలుకి ఏ రోజు కూడా ఆయన కోపపడటం మేము చూడాల. కర్ర తీసుకోవటం కానీ, గట్టిగా ఒక మాట అంటాం కానీ, కోపపడతాం కానీ అసలుకి ఆ 2 సంవత్సరాల్లో మేము ఎవరం కూడా చూడలేదు. అంత మెత్తని మనసు అయింది. ఏమండి, చాలా మెత్తగా ఉండేవాడు, మౌనంగా, చాలా చక్కగా. 10 సార్లు అడిగినా కానీ చెప్పిందే చెప్పడారే, ఎన్నిసార్లు చెప్పాలరా అని కూడా అనేవాడు కాదు. అంత ఓర్పుగా ఆయన ఉండేవాడు. నాకు అనిపించింది అసలుకి ఇప్పుడు కూడా ఆయన నాకు గుర్తున్నాడంటే చూడండి. ఎప్పుడు ఇది 99లో 98లో స్టోరీ ఇది. ఏమండి, ఇప్పటికి దాదాపు 20 ఏళ్ళు పైన అవుతుంది కదా. 20 ఏళ్ళు పైన, 20 ఏళ్ళు గడిచినాయి. ఆయన ఉన్నాడో లేడో తెలియదు కానీ అప్పటికే ఆయన పెద్ద, ఆయన ఒక 50 ఏళ్ళు ఉంటట్టుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన గుర్తున్నాడు నాకు. అంటే ఆయన ఎంత సాత్వికంగా ఉండేవాడో, అసలు ఎవరి మీద కోపగించుకునేవాడు కాదు, ఎవరిని కూడా ఒక మాట గద్దించినట్టుగా లేనే అసలు మేము ఎప్పుడు చూడలేదు కూడా. సాత్వికము అనేది చాలా మంచిదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా సాత్వికం ఉన్నవాడి దగ్గర దీర్ఘశాంతం కూడా ఉంటుంది. అర్థమైందా? దీర్ఘశాంతము అంటే దీర్ఘకాలం శాంతముగా ఉండటమే. దీర్ఘశాంతము అంటే, శాంతం అంటే తెలుసు కదా ఏమండి, దీర్ఘకాలము సహించటం, దీర్ఘకాలము శాంతిని, సమాధానాన్ని కలిగి ఉండడం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవి దేవుని గుణ లక్షణాలు. యేసు ప్రభు యొక్క సాత్వికం ఎక్కడ ఉపయోగపడింది? సిలువ దగ్గర ఉపయోగపడింది. అర్థమవుతుందండి? ఈ సాత్వికం అనేది అనేక కష్టాలు, శ్రమల మధ్యలో నువ్వు నలుగుతున్నప్పుడు, నీ మీదకి ముళ్ళలాగా కొరడా దెబ్బలు వస్తున్నప్పుడు, ముళ్ళ కంపలాగా ముళ్ళ కిరీటాలు వస్తున్నప్పుడు, అనేకులు నిన్ను గాయపరిచినప్పుడు, అనేకులు నిన్ను నిందించినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాత్వికం అనేది ఏంటంటే కోపపడదు, ద్వేషించదు, దూషించదు, ఓర్చుకుంటుంది. ఏం చేసిందండి? ఓర్చుకునేది, సహించేది. ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతున్నా కానీ అది ఓర్చుకుంటుంది, సహించేది. సాత్వికం ఉన్నవాడు కోపపడడు, ఆవేశపడడు. మనకి కోపం, ఆవేశం ఒకటి కంట్రోల్ అయిందంటే చాలా పాపాలు కంట్రోల్ అయిపోయినట్టే. అవునా కదా? చాలా పాపాలు కంట్రోల్ అయిపోయినట్టే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి కానీ సాత్వికంగానే ఉంటేనండి, అబ్బా ఏ కాపురం విడిపోదు.
అర్థమవుతుందా? ఏ కాపురం? ఒక ఆయన అన్నాడు, ఆడవాళ్ళు అంటే ఎప్పుడు చేతులు ఎత్తి దండం పెడుచుకుంటారంటే, దేవుడికైనా చేతులు ఎత్తి దండం పెడతారో లేదో తెలియదు, కానీ ఆడవాళ్ళకి మాత్రం ఏంది అని అడిగారు. ఏందంటావేందిరా, ఇంట్లో గయాళి అయిన భార్య ఉందనుకో, దాన్ని బాధ తట్టుకోలేక నిత్యం దండం పెడతారన్నాడు. అర్థమవుతుందా? అదే ఆ ఇంట్లో ఒక మహాలక్ష్మి మంచిగా చక్కటి గుణవంతురాలు ఉందనుకోండి, ఆమె గుణాన్ని బట్టి కూడా చేతులు ఎత్తి దండం పెడతారా. అటైనా ఇటైనా దండం పెట్టుకునే వాళ్ళు వాళ్ళారా బాబా అన్నాడు. ఏమండి గమనించండి ప్రియులారా, ఈ ఆడవాళ్ళకు కానీ ఈ సాత్వికం ఉంటే మగవాళ్ళకి కూడా ఉండాలి, ఉండకూడదు అన్నాను కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఆడవాళ్ళకి ఎందుకు ఉండాలంటున్నానంటే, ఇప్పుడు భర్త కోపిష్టయి దుర్మార్గంగా బాధ పెడుతున్నా స్త్రీ సాత్వికురాలే సహించింది అనుకోండి, అది మంచి పేరుగానే ఉంటుంది. అదే భార్య గయాళ్ళు అయ్యి భర్త సహితం అనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? అది చెప్పుకుంటే ఎలా కూడా బాగుంటుంది అది, అవునా కాదు? భార్య గయాళి అయ్యి భర్తను బాగా బాధ పెడుతుంది అనుకోండి, ఇంట్లో రఫరఫలాడుతుంది అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు ఎంత సాత్వికులైనా కానీ అది వేరే. అసలుకి ఒక స్త్రీకి కానీ సాత్వికం ఉంటే అత్త దగ్గర నుండి, తోడుకు వాళ్ళ దగ్గర నుండి, ఆడబడుల దగ్గర నుండి, బంధువుల దగ్గర నుండి, భర్త దగ్గర నుండి ఎన్నో వస్తూ ఉంటాయి కదా, ఆడిపోట్లు, అవమానాలు, తిట్లు, పురాణాలు, మాటలు, గేట్లు, ఇవన్నీ కూడా ఏమవుతాయి తెలుసా? నీళ్ళల్లో పడ్డ రాయిలాగా మునిగిపోతూ ఉంటాయి, గోడ కొట్టిన బంతిలాగా తిరిగి రావు. అర్థమవుతుందా మీకు? గోడకి బంది కొట్టేవనికి ఏమైంది? సాత్విక లేకపోతే ఇట్టాగే ఉంటుంది. ఇక ఒక మాట వస్తే ఫుల్ ఫోర్స్తో మళ్ళీ వెనక్కి వస్తుంది, అది అంతే. అదే సాత్వికం ఉన్న వాళ్ళు చూడండి, ఎన్ని మాటలన్నా కానీ నీళ్ళల్లో పడ్డ రాయిలాగా, అది ఎంత పెద్ద రాయి అన్నా కానీ అలా మునిగిపోవటమే. ఎలాంటి మాటలు, ఎలాంటి బాధలు, ఎలాంటి అవమానాలు అన్నారా అని ఈ సాత్వికం ఉన్నవాళ్ళు అట్ట కప్పేసుకుంటారు లోపల నీళ్ళలాగా. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, సాత్వికము నువ్వు నలిగేటప్పుడు ఉపయోగపడుద్ది. దీర్ఘశాంతం అనేది వాటన్నిటినీ దీర్ఘకాలం సహించేలాగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మన వయసు ఎంత? ఇప్పుడు నా వయసు 41, 42 ఉన్నాయి. మీకు 50, 60, 30 అట్టా ఉంటాయి. ఇన్ని సంవత్సరాల జీవితంలో మనం ఎన్ని తప్పులు చేసి ఉంటాం, ఎంత ఔదార్యంగా మనం ఉంటాం, ఏ రోజు ఆయనకి నమ్మకస్తులుగా ఉంటాం. అయినా కానీ దేవుడు మన పట్ల మనల్ని బ్రతికిస్తున్నాడంటే ఎంత దీర్ఘశాంతం చూపుతున్నాడు చూడండి. ఆయన కోపం ఉంటే మనం ఇక బ్రతుకుతానికి అవకాశం ఉంటుందా? ఏమండి, ఆయనే కానీ నువ్వు కోపడ్డట్టుగా, నీ భర్త మీద నువ్వు కోపడ్డట్టుగా, లేక నీ భార్య మీద నువ్వు కోపడ్డట్టుగా, నీ బిడ్డల మీద నువ్వు కోపడ్డట్టుగా, నీ ఇంటి వారి మీద నువ్వు కోపడ్డట్టుగా, వారి మాటలకి, వారి తప్పులకి ఆయన కోపడితే మనం బ్రతుకుతామా? మనకు ఉండటానికి ఈ భూమి మీద నొకలు ఉంటాయగా. మనం చిన్న మాటను తప్పుగా చూసి రేగినట్లుగా ఆయనే రేగితే భూమి మీద ప్రాణి బ్రతకడానికి అవకాశమే లేదు. ఇన్ని తప్పులు, ఇన్ని పొరపాట్లు మనం చేస్తున్నా కానీ మనల్ని అందరినీ ఆయన పోషిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, జీవింప చేస్తున్నాడు. దానికి అంతటి కారణం ఏంటి? ఆయనకున్న దీర్ఘశాంతమే. దీర్ఘకాలం మన పట్ల సహిస్తున్నాడు. లోబడనల్లని ప్రజల వైపు ఆయనంట దినమెల్లా చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. నీకు ఇంకా మారు మనసు లేదు, 40 ఏళ్ళు వచ్చినాయి, నీ కొరకు ఇంతవరకు ఆయన ఏచి ఉన్నాడో చూడు. నీకు 50 ఏళ్ళు వచ్చినాయి, నీకు మారు మనసు లేదు, నీకు ఇంతవరకు మాట్లాడతాం కూడా నీకు చేత కాదు. అయినా నిన్ను ఆయన దీర్ఘశాంతం సహిస్తున్నాడుగా, అవునా కదా? నువ్వు బాప్తీసం తీసుకున్నావు పేరుకి అంతే, కానీ నీలో గయాళతనమే పోలా. అయినా నిన్ను సహిస్తున్నాడుగా ఆయన. నువ్వు గుళ్ళో విశ్వాసివే, కానీ గోతులు తీయటం మాత్రం నువ్వు ఆపవు. అయినా నిన్ను సహిస్తున్నాడుగా ఆయన. నీ దగ్గర అనేకమైనవి ఇంకా పోలా, అనేకమైనవి నీలో ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి, అయినా ఆయన నిన్ను సహిస్తున్నాడు. అదే దీర్ఘశాంతం.
ఆ దీర్ఘశాంతం ఆయన తీసి పక్కన పెట్టాడంటే మన టిక్కడ జరిగిపోవడమే. ఏడ కనపడవు, నరకంలోనేక. గమనించిన ప్రియులారా, దేవుడు మన పట్ల అంత దీర్ఘశాంతం కలిగి మనల్ని క్షమిస్తున్నాడు. అనుదినం ఆయనకి నూతనమైన వాత్సల్యత పుడుతుంది. ఏమండి, పాలిచ్చే పాలిచ్చే తల్లి పిల్లని ఏమండి పొద్దున్నే లేవగానే ముద్దు పెట్టుకునిద్ది. అరే నిన్నటిదాకా ముద్దు పెట్టుకున్నాను అనుకుంటుందా? మళ్ళీ లేవగానే ముద్దు పెట్టుకుంటుంది. రోజుకి 100 సార్లు పెట్టుకున్నా కానీ ఆ తల్లి ముద్దు పెట్టుకోవటం ఆపిద్దండి, ఆపదు. హల్లెలూయా. మా పాస్టమ్మ గారు పిలుపు కానీ ఇప్పుడు కూడా అటాక్ చేసింది. ఆడికి 12 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చినాయి. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మన పట్ల అలాగే పడుతుంది. మనకి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా ఏమండి, మనం ఎంతవరకు మాట్లాడటం చేత కాకపోయినా, ఇది జీవించటం చేత కాకపోయినా, సరిగ్గా నడుచుకోవటం చేత కాకపోయినా, ఆయన ఆ వాసల చొప్పున మన పట్ల ఒక దీర్ఘశాంతంతో ఉంటున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనము క్షమించబడుతున్నాం, జీవించడానికి బద్దులైనాం. మన మాట సరిలేదు, మన చేతిలో ఉన్న ఈ ఫోను సరిలేదు, మనం చేసే వాటిలో ఎన్నో అపరాధాలు కనపడుతూనే ఉన్నాయి దీనివల్ల. అయినా దేవుడు మన పట్ల దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు కాబట్టే మనం బ్రతుకుతున్నాం. అదే దీర్ఘశాంతం నువ్వు కూడా నీ ఇంట్లో చూపించావనుకో, నీ తోటి వారి దగ్గర చూపించావనుకోండి, మీ బంధాలు బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి. ఏమండి, మనుషులందరూ మంచిగా నడుచుకోవటానికి ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళే పని ఉండదు, కోర్టులకి ఎక్కే పని ఉండదు, పొట్లాట్లు తిట్లాట్లు నరకటాలు చంపటాలు ఏవి ఉండవు, ద్వేషాలు ఉండవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మీరు దేవుని పిల్లలు, మీరు దేవునికి ఏర్పాటు చేయబడిన వాళ్ళు, దేవునికి ప్రియులుగా మీరు బ్రతకాలి. కాబట్టి పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా అంటున్నాడు ఇక్కడ. దేవుని పిల్లలుగా మీరు గుర్తించబడాలి, దేవుని గుణలక్షణాలు ఈ లోకంలో ప్రకటించబడాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, నీ ద్వారా మేలు కలగటానికే దేవుడు నిన్ను కోరుకున్నాడు. అందుకే నువ్వేం చేయాలి అంటే, ఏమండి, నీ ప్రవర్తన అంతటిలో, నీ జీవితం అంతటిలో నువ్వు కూడా సాత్వికమైన వ్యక్తిగా మార్చబడాలి. నువ్వు కూడా దీర్ఘకాలం సహించే దీర్ఘశాంతాన్ని నువ్వు నేర్చుకోవాలి. ఇందాక మనం కీర్తన భాగాలు ఉత్తరాలుగా చదివాం. ఏమండి, మోషే ఎంతో సహించాడు ఇశ్రాయేల్ ప్రజలు. కానీ ఒకరోజు తన పెదవులతో కాని మాట ఆయన పలికాడు. అంతే, కానాను చూడలేకపోయాడు, కానాను చేరలేదు ఆయన. ఏమండి, మోషే ఎంత సాత్వికుడో, మిక్కిలి సాత్వికుడు అన్నాడు దేవుడు మోషేని గురించి. దీర్ఘకాలం సహించాడు. గమనించండి, ఒకరోజు మాత్రం ఆయన ఆత్మ మీద తిరుగుబాటు చేసేలకే ఆయన కోపం వచ్చిందంట. ఆ ప్రజల్ని కాని మాట అన్నాడంట. అది దేవునికి ఇష్టం లేకుండా పోయింది. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన పరిస్థితి ఏంటి? ఏమండి, మోషే 40 సంవత్సరాలు గొర్రెలు కాసి సాత్వికుడైపోయాడంట. కానీ మనం మాత్రం ఏమండి అంతకంతకు బీపీలు రేగి బిళ్ళలేసుకుంటున్నామే, కానీ సాత్వికులు మాత్రం మారట్లా. సహనాలు మన దగ్గర కనబడతలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఇంట్లో చూసినా బీపీ బిళ్ళలే ఉంటాయి. 100కి 90 ఏళ్లలో బీపీ బిళ్ళలు ఉంటాయి. కాస్త వాళ్ళకి సాత్వికం శాంతం ఉందనుకోండి, బీపీ బిళ్ళలతో పని ఉండదు. హల్లెలూయా. బీపీ బిళ్ళలతో అసలు పనే ఉండదు. ఈ వాక్యం వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏమండి, ఆలోచన చేయాలి. మనకి దేవుడు చెప్తున్నది ఏంటంటే, జాలిగల మనసు, దయగలిగిన మనసు, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం. ఇవి దేవుని మంచి గుణ లక్షణాలు. ఆయన వ్యక్తిత్వం, అది ఆయన స్వభావం. ఆయన పిల్లలంగా మనం కూడా అండి
ఈ భూమి మీద ఈ మనుషులందరికీ జాలి కలిగిన వారుగాను, దయ కలిగిన వారముగాను, వినయం కలిగిన వారముగాను, సాత్వికులుగాను, దీర్ఘశాంతము గలవారుగాను మనం బ్రతకాలి. అలా బ్రతికితేనే ఈ లోకానికి మనము ఆశీర్వాదకరం, ధన్యకరం, దీవెనకరం. హల్లెలూయా. మోషే ఇశ్రాయేల్ దగ్గర సాత్వికంగా ఉన్నంత వరకు వాళ్ళకి దీవెనకరమయ్యాడు. ఎప్పుడైతే ఆయన కోపపడి ఒక మాట అన్నాడో వెంటనే ఇంకా ఆ ప్రజల దగ్గర ఆయన పనికిరాడని దేవుడు తీసేసుకున్నాడు. ఈ లోకం ముళ్ళు లాంటిదండి. ఆ మనుషులకి, ముళ్ళ లాంటి మనుషులకి దేవుని కృప అందాలంటే నువ్వు ముళ్ళుగా అయితే కృప అందదు. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. నువ్వు గోడ లాంటి వ్యక్తి అయితే బంతెల్లి తిరిగి వస్తావు. కానీ నువ్వు నీళ్ళ లాంటి వ్యక్తి అయ్యావు అనుకోండి, ఏమండి, ఎంత పెద్ద రాయి పడ్డా కానీ అది అడుగులోనే, దాని గర్భంలోనే, కాలువలో, నదిలో నువ్వు ఎంత రాయి వేసినా అది దాని గర్భంలోనే దాచిపెట్టుకుంటుంది. తిరిగి వేసిన కొట్టదది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయండి. అమ్మా, ఈ భూమి మీద మీరు ఈ మనుషులందరికీ ఆశీర్వాదకరంగా మారాలి అంటే, మార్పు లేని నీ అత్తకే కానీ, నీ భర్తకే కానీ, ముళ్ళ లాంటి వాళ్ళకి రక్షణకరంగా మారాలంటే నువ్వు కన్నీటితో చేసే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో నీ ప్రవర్తన కూడా అంతే ప్రాముఖ్యం. అర్థమవుతుందా? మోషే వాళ్ళందరూ నడిపించడానికి సాత్వికుడిగా మారాలి. ఏమండి, మోషే సాత్వికుడిగా ఉన్నప్పుడే ఆ ఇశ్రాయేలు నడిపించగలడు, లేకపోతే నడిపించలేడు. ఈ భూమిని కూడా అంతే. నీ ఇంట్లో వాళ్ళు ముళ్ళ లాంటి వాళ్ళే, ఇశ్రాయేలు లాంటి వాళ్ళే, నీ పొరుగువారు అలాంటి వాడే. కానీ వాళ్ళను రక్షించుకోవాలి అంటే మాత్రం నీకు సాత్వికం అవసరం, నీకు దీర్ఘశాంతం అవసరం. అది ఉన్నప్పుడు మాత్రమే వారిని ఐగుప్తులో నుండి కానానికి నువ్వు తీసుకెళ్తావు. ఇప్పుడు సంఘం ఉంది, ఆదివారం వచ్చినా కానీ కనబడిన వాళ్ళు ఉండాలి. ఏదన్నా ప్రార్థన అన్నా కానీ కనబడిన వాళ్ళు ఉంటారు. ఏదన్నా సహాయం అన్నా కానీ కనబడిన వాళ్ళు ఉంటారు. ఎన్ని వాక్యాలు చెప్పినా కానీ మారిన వాళ్ళు ఉంటారు. క్రమం రాని వాళ్ళు ఉంటారు. ప్రార్థన రాని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ నడపాలి అంటే పాస్టర్ గారికి కూడా ఏముండాలి? లేకపోతే పనికిరాడు సేవకి పనికిరాడు. అర్థమవుతుందండి? సేవ వదిలిపెట్టి పోవటమే. ఈ సంఘం వద్దు, ఏమొద్దు నాయనా, ఈ ప్రజలకి ఎంత చెప్పినా వినరు, వీళ్ళు మారరు, వీళ్ళు జీవితాలు ఇస్తే ఇక దండం ప్రభువా, ఈ సేవ వద్దు, ఏమొద్దయా, నేను పోతాను అంటమేక. ఆ వ్యక్తులు